పరిశుద్ధుడ పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రం. నీవు పరిశుద్ధుడు కాబట్టి మేము కూడా పరిశుద్ధులుగా జీవించాలని ఒకే ఒక కారణం ద్వారా ప్రభువా మమ్ములను పరిశుద్ధులుగా చేయడానికి నువ్వు పడిన శ్రమ ప్రతి ఒక్కరు కూడా ఎరుగుదురు తండ్రి. నాయన, నీ వాక్యము ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది, ప్రతి ఒక్కరిని తాకుతుంది, ప్రతి ఒక్కరిని సరిదిద్దుతుంది, ప్రతి ఒక్కరిని బలపరుస్తుంది, ప్రతి ఒక్కరిలో ఉన్న బలహీనతలు కొట్టువేస్తుంది, ప్రతి ఒక్కరు కూడా వెలిగిస్తుంది. వెలిగింపబడినటువంటి వారిని ప్రభువా దీపస్తంభం మీద పెట్టేటట్టుగా నిలబెడుతుంది. కాబట్టి నా ప్రభువా తండ్రి, నీ వాక్యము స్వచ్ఛమైనది, నీ వాక్యము శ్రేష్టమైనది, నీ వాక్యము బలమైనది. కాబట్టి నా యేసయ్య తండ్రి, నీ వాక్యము చేత మా అందరి జీవితాలను మార్చగలిగే, నిలబెట్టగలిగే శక్తివంతమైనటువంటి మాటలు నీ యొద్ద ఉంటుండగా నీ మాటల కొరకు ఎదురు చూస్తున్నటువంటి మా అందరూ కూడా ప్రభువా ఈ సమయంలో ప్రభువా మాతో మాట్లాడి మా అందరి హృదయాలను బలపరిచి నడిపించి నీ ఘనమైన నామాన్ని మహిమ తెచ్చుకోవలసిందిగా యేసయ్య నామములో వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినం, ప్రత్యేకమైనటువంటి దినం. ఏంటి ఆ దినం? పామ్ సండే. పామ్ సండే అంటే మట్టల ఆదివారం. ఎందుకు వచ్చింది మట్టల ఆదివారం? ఎందుకు వచ్చింది? ఎందుకు మనము ఈ మట్టల ఆదివారాన్ని జరిగించుకోవాలి, ఎందుకు జ్ఞాపకానికి తెచ్చుకోవాలి అనేది మనము జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దీని ద్వారా దేవుని బిడ్డలారా ఎంతమంది హృదయాలు తెప్పరిల్లాయి, ఎంతమంది హృదయాలు బలపడ్డాయి, ఎంతమంది తెప్పరిల్లు చేసినటువంటి ఆ దేవునిని, బలపరిచినటువంటి ఆ దేవునిని దేవుని బిడ్డలారా ఎంతగా మహిమపరచాలి అనేది మనం ఈరోజు వాక్యం ద్వారా మనం చూసుకుందాం. దేవుని బిడ్డలారా చూడండి, సహజంగా మనందరికీ కూడా మట్లాదివారం అంటే తెలుసు. ఈ మట్లాదివారం అనేది గుడ్ ఫ్రైడేకి ముందుగా వచ్చినటువంటి ఆదివారపు దినం. దానికంటే ముందు శనివారం అనేది ఉంటుంది. ఆ శనివారం రోజున దేవుని బిడ్డలారా మరి ఒక ఊరేగింపుగా ఒక ప్రశంసల పరవళ్లతో దేవుని వెంబడిస్తున్నటువంటి వారందరూ, దేవుని ద్వారా ఎన్నో కార్యములను ఎరిగినటువంటి వారు, స్వస్థతలు పొందుకున్నటువంటి వారు, విడుదల పొందుకున్నటువంటి వారు అనేకులు దేవుని బిడ్డలారా యేసయ్యను గురించి ఒక ప్రత్యేకమైన రీతిలో జయధ్వనులతో ఆ పట్టణం అంతా మారు మ్రోగిపోయేటట్టుగా ఆ ప్రజలందరూ కూడా యేసయ్యను ఎంత కనపరిచారంటే, ఎంత మహిమపరిచారంటే దేవుని బిడ్డలారా మనము మాటల్లో మనం చెప్పలేము. కనుక దేవుని బిడ్డలారా చూడండి, మత్తయి సువార్తలో 21వ అధ్యాయములో 1వ వచనం నుండి మనం చూస్తే, తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరు చూచి, మీ ఎదురున్న గ్రామమునకు వెళ్ళండి, కట్టబడి ఉన్న ఒక గాడిదయు
చూడండి, ఇక్కడ ఒక మాట మనము జాగ్రత్తగా గమనిద్దాం. 3వ వచనం, ఎవడైనను మీతో ఏమైనను అయిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ఇదే క్రమంలో ఉన్నటువంటి ఇంకొక వచనం మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుండి మనం చదువుకుంటే, వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్ఫగే బేతనియ అను గ్రామమునకు వచ్చినప్పుడు తన శిష్యులను ఇద్దరును చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకుని రండి. ఎవడైనను మీరెందుకు ఎలాగో చేయించున్నారని మిమ్మల్ని అడిగిన ఎడలా ఏమని చెప్పాలట? మనం ఇందాక 3వ వచనం కూడా మనం చదువుకున్నాం కదా, అది ఎవరికి కావాలట? ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? ప్రభువుకు కావాలి. ఇంకొకటి లూకా సువార్త 19వ అధ్యాయం 19వ అధ్యాయం 29 నుండి చదువు. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బెత్ఫగే బేతనియ అను గ్రామమున సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులిద్దరిని పిలిచి, మీరు ఎదుట గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన గాడిద పిల్ల మీకు కనబడు. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకుని రండి. ఎవరైనను మీరెందుకు దీనిని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడలా ఇది ప్రభువునకు కావలసినదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగములన్నీ మన వినికిడిలో దేవుడు మనం దీవించునుగాక. మనం గమనించినట్లయితే ఈ 3 వచనాల్లో 3 అధ్యాయాల్లో 3 వచనాల్లో ఇక్కడ పలుకుతున్నటువంటి మాట ఏంటి? ప్రభువునకు కావాలి, ప్రభువుకు కావాలి, ప్రభువుకు కావాలి. దేవుని బిడ్డలారా, నువ్వు ప్రభువును కావాలి, నేను ప్రభు కావాలి, మనమందరం ప్రభు కావాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా ప్రభువుకు కావాలి, ప్రభు కావాలి. ప్రభువుకు నిన్ను నువ్వు ఇవ్వగలుగుతావా? ప్రభువుకు నిన్ను నువ్వు అప్పగించుకోగలుగుతావా? ప్రభువుకు నిన్ను సమర్పించుకోగలుగుతావా? ప్రభు అడుగుతున్నాడు, నీవు నాకు కావాలి. ఎవరైనా కానీ నిన్ను ఏదైనా అడిగినట్లయితే నీవు ఒక మాట చెప్పాలి. ఏం చెప్పాలంటే, నేను నా ప్రభువు కావాలి. అమ్మ ఎందుకు వెళ్తామమ్మా ఈరోజు? ఎందుకు వెళ్తున్నావు ఈరోజు? ఆదివారం కాదు కదా, ఎందుకు వెళ్తున్నావు అని అడిగారు అనుకోండి, ఏమని చెప్పాలి? నేను ప్రభువు కావాలి, నేను ప్రభువు కావాలి. ఆమేన్, హల్లెలూయా. చాలా మందికి లోకంలో క్రైస్తవులు చూస్తే ఒక హేళన. వీళ్ళు తెల్లారి లేస్తే వారి చేతుల్లో ఆ నల్లటి బుక్కు పెట్టుకొని ఇక రోడ్ల మీద పడతారు. వీళ్ళకి పని పాటలు ఏమి లేవు,
ప్రార్థనలు అంటారు అనుకుంటూ ఒక హేళనగా ఎగతాళిగా చూస్తున్నటువంటి ఈ లోకానికి నీ మాట ఒక జవాబు ఇవ్వగలగాలి. ఏంటి ఆ జవాబు అని అంటే, ఎవరు ఏమైనా అనుకునేవాడి కానీ నీవు చెప్పవలసిన సమాధానం ఒక్కటే, నేను నా ప్రభువుకి కావాలి, నేను నా ప్రభువుకి కావాలి. అంతే తప్ప దేవుడు నాకు నేనుగా నా ప్రభువుకు కావాలనే మనస్సును నువ్వు కలిగి ఉండాలి. యేసయ్య చెప్తున్నాడు, ఇదిగో ఎదుట గ్రామం ఒకటి ఉంది, ఆ గ్రామంలోనికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ కట్టబడినటువంటి ఒక గాడిద పిల్ల అక్కడ ఉంటుంది. దానిని మీరు విప్పి తోలుకొని రండి. ఎక్కడ తీసుకురావాలట? ఎక్కడ తీసుకురావాలి? యేసయ్య దగ్గరకు తీసుకురావాలి. తీసుకువచ్చే ముందు అది ఏ స్థితిలో ఉంది? కట్టబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. నేను యేసయ్యకు కావాలి అని నువ్వు నిజంగా అనుకుంటే కట్టబడిన స్థితి నుండి మనము విడుదల పొందుకోవాలి. అవి ఏవైనా బంధకాలు కావచ్చు, ఏవైనా శోధనలు కావచ్చు, ఏవైనా ఒత్తులు కావచ్చు, ఏదైనా కానీ దేవుని బిడ్డలారా, నువ్వు యేసయ్య యొద్దకు వస్తే ఆయన మాట ఇచ్చిన ప్రకారం, ఆయన పంపిన ప్రకారము, ఆయన సెలవిచ్చిన ప్రకారము దేవుని బిడ్డలారా నిన్ను విడిపించటానికి, నీకు విడుదలను ప్రకటించటానికి, నిన్ను బలపరచటానికి, నువ్వు ఏ స్థితిలో కట్టబడి ఉన్నావో, ఏ స్థితిలో బంధకంలో ఉన్నావో, ఏ స్థితిలో నువ్వు అణగద్రొక్కబడుతున్నావో అటువంటి ప్రతి పరిస్థితి నుండి కూడా యేసయ్య మన అందరి ఎడల ఆయన ఏం చేయబోతున్నాడంటే, మనకున్నటువంటి బంధకాల నుండి విడిపించి ఎక్కడికి తీసుకుని రావాలనుకుంటున్నాడు? యేసయ్య యొద్దకు నడిపించుకోవాలనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనం అనుకుంటూ ఉంటాం, నేను యేసయ్యకు వస్తున్నాను కదా, సంఘానికి వస్తున్నాను కదా, ఆరాధనకు వస్తున్నాను కదా, ఇంకా నేనేం చేయాలి, ఇంకా ఏం సమర్పించుకోవాలి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలారా, మనకు తెలియనటువంటి కట్లు, తెలియనటువంటి బంధకాలు, తెలియనటువంటి వలలు, ఉచ్చులు, కపటోపాయాలు, అణిచివేతలు ఎన్నో రకాలుగా నీకు తెలియకుండానే అవన్నీ కట్టబడుతూ ఉంటాయి. కట్టబడినటువంటి ఆ పరిస్థితి నీ జీవితంలో ఉన్నంత కాలము దేవుని బిడ్డలారా నీకు ఏ మాత్రము కూడా విడుదల లేదన్న సంగతి ఈ వాక్యం మనకు మరొకసారి తెలియజేస్తుంది. దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా, దేవుడు ఆజ్ఞాపించుంటుండగా అది నీవు ఒప్పుకొని అంగీకరించిన దానిపై నీవు విడుదల కోరుకోవాలి. విడుదల కోరుకోవాలంటే యేసయ్య యొద్దకు రావాలి. విడిపింపబడిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి రావాలట? యేసయ్య, నీవు నాకు కావాలి. మనమందరం కూడా యేసయ్యకి కావాలట. మనమందరం యేసయ్యకి కావాలి అని అంటే ఆజ్ఞాపించాలి, ఆ ఆజ్ఞకు లోబడాలి. ఆ ఆజ్ఞకు లోబడితే దేవుని బిడ్డల నీకు విడుదల కలుగుతుందని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. అక్కడ కట్టబడినటువంటి ఆ యొక్క గాడిదను విప్పుకొని రండి. ఒకవేళ దానిని విప్పేటప్పుడు, తీసుకొచ్చేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఎందుకు విప్పుతున్నావు, ఎక్కడ తీసుకెళ్తున్నావు అని అడిగితే కనుక నా దేవునికి, నా ప్రభుకి కావాలని చెప్పండి అని అన్నప్పుడు దేవుని బిడ్డలారా వారు ఏమాత్రం కూడా అభ్యంతరము చెప్పరు. ఎంతమంది నీకు అభ్యంతర కారణంగా ఉన్నారు ఈ రోజున? ఎంతమంది నిన్ను అణిచివేస్తున్నారు? ఎంతమంది నిన్ను అనేక రకాలుగా దేవుని బిడ్డలారా మరి లేనిపోని పరిస్థితుల్లో నెట్టివేస్తూ ఉన్నారో, ఇటువంటి స్థితి నుండి విడిపింపబడాలి అంటే కట్టబడిన స్థితి నుండి మనం అందరం కూడా ఏం కావాలి? విడుదల పొందుకోవాలి. నీకు తెలుసో తెలియకో
కట్టబడడానికి నిన్ను నువ్వు అప్పచెప్పుకున్నావేమో, నిన్ను నువ్వు అప్పచెప్పుకున్నావేమో. నిజంగా ఇది నా దేవుని యొక్క పిలుపు, నన్ను విడిపించువాడు నన్ను పిలుస్తున్నాడు, నా దేవుని యొక్క నేను విడిపించుకొని వెళ్ళాలి అని నిజంగా నువ్వు అనుకుంటే కనుక నువ్వు తప్పనిసరిగా ఆ పిలుపుకు నువ్వు లోపడాలి. ఆ పిలుపుకు లోపడితే ఎంతమంది నీకు అభ్యంతరకారంగా ఉన్నారో, ఎంతమంది నీకు ఆటంకంగా నిలబడుతున్నారో దేవుని బిడ్డలారా, వారు ఎవ్వరు కూడా నీకు అభ్యంతరం చెప్పకుండా ఉండడానికి దేవుడే తన మాటను ఆజ్ఞాపించినప్పుడు ఏ ఒక్కరు కూడా నోరు ఎత్తడానికి వీలు ఉండదన్నమాట. దేవుడే విడిపిస్తాడని వాక్యం సెలవిస్తా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ప్రభువుకు కావాలి, నేను ప్రభువుకు కావాలి అని అనుకున్నప్పుడు ప్రభు మాటకు లోబడాలి. నేను ప్రభువుకు కావాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఏం కావాలండి? ప్రభు మాటకు లోబడాలి. ప్రభు మాటకు లోబడకుండా నేను ప్రభు వాడను, ప్రభు దానను, నేను అంత బాగున్నాను అని అనుకుంటే కనుక ఇంకా కట్టబడి ఉన్నావన్న సంగతి మనము గ్రహించాలి. కట్టబడి ఉన్నంత కాలం స్వేచ్ఛ ఉండదు. కట్టబడి ఉన్నంత కాలము నీకు ఏమాత్రము కూడా విడుదల అనేది లేదు. కనుక నువ్వు స్వేచ్ఛ, విడుదల అనేది పొందుకోవాలంటే యేసయ్య యొద్దకు వస్తేనే నీకు స్వేచ్ఛ, విడుదల అనేది నీకు దొరుకుతుంది. కనుక దేవుని బిడ్డలు మనం అందరము కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో పరిశీలన చేసుకుంటే కనుక మనం ఏ స్థితిలో ఉన్నామో అన్న సంగతి మనకే అర్థమైపోతుంది. ఒకరినొకరు క్వశ్చన్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకరినొకరు తీర్చుకోవాల్సిన అవసరము లేదు. ఒకరినొకరు మనం నిందించుకోవాల్సిన అవసరం మనకు లేదు. దేవుని యొక్క వాక్యమే అందరికీ జవాబుదారి. దేవుని యొక్క వాక్యమే అందరూ కూడా బాగు చేయగలిగే శక్తి కలిగినటువంటి వాక్యం. కాబట్టి దేవుడు ఈ మాటకు మనం లోబడితే చాలు, దేవుడిని బంధకాలన్నింటినీ కూడా తెంపివేస్తానని చెప్తా ఉన్నాడు. కట్టబడినటువంటి ఆ త్రాళ్ళు, కట్టబడినటువంటి ఆ మాంత్రిక క్రియలు, కట్టబడినటువంటి ఆ శోధనలు, కట్టబడినటువంటి వేదన, శ్రమలు ఇవన్నీ కూడా ఏం చేస్తానంటున్నాడు ఆయన? నేను తెంపివేస్తానంట, నేను విడిపిస్తానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక మనము ఎవరికి కావాలి? ప్రభువుకు కావాలి అని అనుకున్నప్పుడు, ప్రభువుకు కావాలనుకున్నప్పుడు మనమందరము కూడా మనసారా హృదయపూర్వకముగా మనం ఏం చేయాలి? మనల్ని విప్పి తీసుకెళ్తూ ఉన్నప్పుడు మనము తల వంచుకొని అంటే లోబడి ప్రభు మాట ప్రకారంగా జీవించడానికి ఇష్టపడాలి అంటున్నాడు. ఏంటంటే ఇంతకు ముందు ఏ ఒక్కరు కూడా ఆ గాడిద మీద ఎవ్వరు కూర్చోలేదు. కారణం ఏంటిదనంటే దేవుని బిడ్డలారా, మరి ఆ దినాలలో గాడిదలు, గతంలో నేను మీకు చెప్పినట్టు గుర్తున్నాను, గాడిదలు అవేంటి? మనకు ట్రాన్స్పోర్ట్ అవి మనకి ట్రాన్స్పోర్ట్. ఆ దినాలలో మన పితరుల దినాలు ఒక స్థలము నుండి మరొక స్థలములోనికి మనం ప్రయాణం చేయాలి అని అంటే దేవుని బిడ్డల ఎవరైతే ప్రయాణం చేయాలనుకున్నటువంటి వారు మరి వారందరూ కూడా మరి దాని మీద కూర్చొని ప్రయాణం చేయడానికి అది ఒక సాధనముగా ఆ దినాలలో మరి ఆ గాడిదలు అనేవి మరి ఉండడం అనేది జరిగిందనమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ గాడిద మీద ఎన్నడూ ఎవ్వరూ ఎప్పుడు కూడా కూర్చోలేదు, వాడబడలేదు. కనుక అంటే దేవుని బిడ్డలను చూడండి, ఆ యొక్క గాడిదను విడిపించుకునే యేసయ్యకు తీసుకుని వచ్చారంటే విలువలైనటువంటి ఆ గాడిద, వాల్యూ లేనటువంటి ఆ గాడిద ఈ లోకానికి గాడిదకి ఎవరైనా విలువనిస్తారా? చెప్పండి. దాన్ని వాడుకునే ప్రయోజనాలు చాలా ఉన్నాయి, వాడుకోవాల్సిన ప్రయోజనాలు దాని ద్వారా చాలా ఉన్నాయి. కానీ దాన్ని చూసే విధానంలో ఎలా ఉంటుందనంటే చీప్గా చూస్తారన్నమాట. దాన్ని ఎలా చూస్తారు?
చీపుగా చూస్తారు. కానీ దాని యొక్క పనితనము చూస్తే దేవుని బిడ్డలారా ఎంతో గొప్పగా ఉంటుంది, ఎంతో గొప్పగా ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా, నిన్ను ఒకవేళ లోకము విలువ లేనిదానిగా, విలువ లేనివాడుగా అటువంటి చూపుతో చూస్తుందేమో, అటువంటి స్థితిలో ఉన్నటువంటి మన బ్రతుకులను దేవుడు విడిపించి ఆయన మనల్ని వాడుకోవడం ద్వారా, నడిపించుకోవడం ద్వారా, ఆయనతో ఉంచుకోవడం ద్వారా దేవుడి బిడ్డలారా విలువ లేని మన బ్రతుకులకు ఏమవుతుందంట? విలువనొస్తుంది. అంతవరకు ఎవరు ఇష్టపడరేమో, అంతవరకు ఎవరు కూడా మనల్ని ఏమాత్రము కూడా దరికి చేరనివ్వరేమో. కానీ దేవుని బిడ్డలారా, యేసయ్య దృష్టి కనుక ఎవరి మీద నిలిపినా వారికి ఏమొస్తుందండి చెప్పండి? విలువ వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డ లోకములో మనమంటే ఎవరికి ఇష్టం ఉండదు, విలువ ఉండదు. కానీ లోకమును సృష్టించినటువంటి యేసయ్యకు మాత్రం మనమంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. కాబట్టి ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనమందరము కూడా విడిపించబడినటువంటి క్రమములో మనం ఉన్నాం. ప్రభుకి అనుకూలంగా ఉండే క్రమములో మనం ఉంటున్నాం. కనుక మనమందరము కూడా దేవుని బిడ్డలారా ఆయనకు కావాలని ఒక ఖచ్చితమైన సంకల్పంతో, ఒక తీర్మానంతో మనం ఉంటాము. అయితే ఈ యొక్క ఫామ్ సండే అని ఎందుకు పిలుస్తున్నారంటే, దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఈ మట్టలు అంటాం కదా, మట్టలాదివారం అంటాం కదా. ఈ యొక్క మట్టలు ఏ మట్టలు ఇవి? ఖర్జూరపు మట్టలు. ఏ మట్టలు ఇవి? ఖర్జూరపు మట్టలు. ఈ ఖర్జూరపు మట్టలనే విషయంలోనే ఎందుకింత ప్రాధాన్యత, ఎందుకింత ప్రాముఖ్యత, ఎందుకంత విలువ అనేది మనం ఆలోచన చేస్తే, దేవుడు అలనాడు యెరూషలేము చుట్టూ ఎక్కువగా ఈ ఖర్జూరపు చెట్లను బాగా నాటేవారట, బాగా పండించేవారట. ఆ ప్రాంతం చుట్టూ, ఆ లోయల్లో బాగా అది నాటేవారట. అయితే ఆ చెట్లు ఎలాగ ఉండేనంటే చక్కగా సాఫ్ట్గా, పొడవుగా, ఒక అందంగా ఉండేయట. ఎలా ఉండేవి? ఒక అందంగా, ఆ మట్టలు చూడడానికి ఎంతో చక్కగా, చూడడానికి అందంగా ఉండేవట. అంటే దేవుని బిడ్డలు చూడండి, ఆ అందమైనటువంటి ఆ చెట్లు యెరూషలేమునికి ఒక అలంకరణగా ఉన్నాయి, ఈ యొక్క ఏ చెట్లు ఏమి? అంజూరం కాదు, ఖర్జూరపు చెట్లు. ఈ ఖర్జూరపు చెట్లు దేనికి పోలుస్తున్నారు అంటే, ఒక అందమైనటువంటి స్త్రీలను దేవుని బిడ్డలారా ఆ మట్టలకు పోల్చేవారనమాట. అందమైనటువంటి స్త్రీలను ఆ మట్టలతో పోల్చేవారు. ఆ మట్టలు చూడడానికి ఎంత అందంగా ఉంటాయో, అలాగే ఒక స్త్రీని వారి అందాన్ని పోల్చేటప్పుడు ఆ మట్టలతో పోల్చేవారట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా చర్చిల దగ్గర మీరు చూస్తే కనుక మరి ఆ మట్టలు దొరకపోవచ్చు, కానీ ఖర్జూరపు మట్టలు దొరకవు. కానీ ఖర్జూరపు మట్టలు పోలినటువంటి ఈత మట్టలు అవి ఎలాగుంటాయి? చూడడానికి షేప్ అలా ఉంటుంది, కానీ అది ముట్టుకుంటే ఇక్కడ దానికి ముళ్ళులు గుచ్చుకుంటాయి. కానీ ఆ మట్టలు తీసుకొచ్చి ఏం చేస్తారు? ఈరోజు ఏం చేస్తారు? అలంకరిస్తారు. దేనికి అలంకరిస్తారు? మందిరానికి అలంకరిస్తారు. కిటికీల దగ్గర, గుమ్మాల దగ్గర, అక్కడ ఇక్కడ వాటికి పూలు పెట్టి, అంటే అంతవరకు ఆ ఈత మట్టకు ఎవరు విలువెవరు. కానీ ఈ రోజున మాత్రం దాన్ని చక్కగా కట్ చేసుకొని వచ్చి వాటి పువ్వులతో అలంకరించి వీటికి కూడా విలువ ఉందని అన్నట్టుగా చూపించుకుంటారనమాట. మన బ్రతుకులు అలా ఉన్నాయా చెప్పండి? అంతవరకు విలువ లేని వారుగా ఉండి దేవుని సన్నిధికి రాగానే ఐ యామ్ పర్ఫెక్ట్, నేను భక్తి పరురాలను, నేను
అందమైన అందమైన అందమైనటువంటి బిడ్డలు అనగా సియోను కుమారి. సియోను కుమారి అని అంటే, సియోను అంటే పరమ యెరూషలేము. పరమ యెరూషలేమునకు సంఘము సియోను కుమారుగా పోల్చబడుతుంది. ఈ సియోను కుమారుగా పోల్చబడుతున్నటువంటి యొక్క సంఘానికి దేవుని బిడ్డలారా అలంకరణగా ఎవరుండాలి చెప్పండి? ఎవరుండాలి? మాటలు పడతలేదా? ఎవరుండాలి? స్త్రీలు మాత్రమే కాదు, సంఘంలో పురుషులు కూడా ఉంటారు. సంఘంలో పురుషులు కూడా ఉంటారు. ఈ మందిరానికి అలంకరణగా ఉండాలి అని అంటే కనుక సంఘంలో ప్రతి ఒక్క బిడ్డ దేవుని యొక్క దృష్టికి ఒక మంచి అలంకరణతో ఒదిగి ఉండాలి. అది నిజమైనటువంటి ఫామ్ సండే అంటే. ఫామ్ సండే అంటే అది సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ మఠాద్వారం అని ఏదో ఒక వర్తమానం విని ఆరాధన చేసుకుని వెళ్ళిపోవడం కాదు. ఈ అలంకరణ మనం దేవుని సన్నిధికి వచ్చే ప్రతిసారి కూడా మనం ఎలా ఉండాలంట? మందిరమునకు అలంకరించబడినటువంటి ఆ ఖర్జూరపు మంటలు ఎలాగైతే ఉన్నాయో అలాగే మనము దేవుని మందిరానికి అనగా దేవుడేమన్నాడు? మీ హృదయమే ఆలయము అని అంటే మన ఆత్మీయ జీవితానికి అలంకరణ ఏంటి? ఇప్పుడు అలంకరణ ఏంటి? విడిపించబడినటువంటి విధానం, పిలువబడినటువంటి విధానం, కట్టబడి దేవుని ఆజ్ఞ ప్రకారముగా నేను నా ప్రభు కావాలి అనుకుంటున్నటువంటి మనము, నీ హృదయము నాకు ఆలయము అన్నటువంటి దేవుని యొక్క మాటకు మనమందరము కూడా ఆ మాటకు లోబడినటువంటి వారమై ఎలా ఉండాలంట? ఆ మందిరానికి అలంకరణగా ఉండాలి. అది మన మట్టుకు మనకు తెలియాలి. లోకానికి తెలియాలంటే మన హృదయం వారికి తెలియదు. కానీ లోకంలో ఉన్నటువంటి వారు చూసేదానికి ఈరోజు ఎలా చూస్తారు చెప్పండి? ఒక మందిరానికి అలంకరించబడినటువంటి అలంకరణ బట్టి అబ్బా బాగుంది, మందిరం బాగుంది, చక్కగా అలంకరించారు బాగుంది అని లోకము మెచ్చుకుంటుంది, మందిరం చూసి మెచ్చుకుంటుంది. కానీ ఈరోజు లోకము మందిరం చూసి మెచ్చుకోవడం కాదు, కానీ యేసయ్య మన హృదయాన్ని చూసి మెచ్చుకోవాలి. మన హృదయానికి కలిగినటువంటి అలంకరణ ఏ విధంగా ఉందో ప్రభు మెచ్చుకునేటట్టుగా, ప్రభువుకు నచ్చేటట్టుగా, ప్రభు సంతోషపడేటట్టుగా మన హృదయాలు అలాగా అలంకరింపబడినటువంటి హృదయాలుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయము 9వ వచనములో మనం చూస్తే 9వ అధ్యాయం 9వ వచనం, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లలు ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరి యొద్దకు వచ్చాడండి ఆయన? ఈ ప్రవచనము యేసయ్య ఈ భూమి మీదకి రాక మునిపే జకర్యా అనే ప్రవక్తకు దేవుడు తెలియపరచబడినటువంటి వాగ్దానం ఇది, ప్రామిస్. కాబట్టి దేవుని బిడ్డలారా ఇక్కడ అంటున్నాడు, సియోను నివాసులారా బహుగా సంతోషించండి. సియోను నివాసులారా బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి, సంతోషంగా ఉండండి. తర్వాత ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు. ఏమేమున్నాయి ఇందులో? నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు. కాబట్టి దేవుని బిడ్డలారా అన్ని గొప్ప లక్షణాలు
ఎవరిలో ఉన్నాయట? యేసయ్యలో ఉంది. ఆ యేసయ్య దేవుని బిడ్డలారా ఎక్కడికి ఊరేగుతూ వస్తున్నాడు అని అంటే యెరూషలేములోనికి ఊరేగుతూ వస్తున్నాడు. విలువ లేనటువంటి, కట్టబడినటువంటి, బంధకాలతో ఉన్నటువంటి ఆ గాడిదను విడిపింపబడినటువంటి ఆ గాడిద పిల్ల మీద కూర్చుని ఆయన ఊరేగుతూ ఉన్నాడు. దేని బిడ్డలారా ఆలోచన చేయండి. దేవుడు ఈరోజు నన్ను విడిపించాడు అని నువ్వు అనుకుంటే గనక దేవుని నివాసానికి యోగ్యమైనటువంటి హృదయముగా, మందిరముగా నిజంగా నువ్వు ఉంటే నీ హృదయంలో ఎవరు కూర్చోవాలి? చెప్పండి. నీ హృదయంలో ఎవరు కూర్చోవాలి? విలువ లేని, ఎటువంటి గొప్పతనం లేని జీవితాలను విడిపించినటువంటి మన జీవితాల్లో యేసయ్య వచ్చి నివాసం ఉండడానికి దేవుని బిడ్డలారా ఆయన మన హృదయంలోకి వస్తూ ఉంటే మనమేం చేయాలి? స్థానం ఇవ్వాలా వద్దా? అవకాశం ఇవ్వాలా వద్దా? కాబట్టి మన హృదయము ఆయన వచ్చి నివాసం ఉండడానికి ఎలా ఉండాలట? మనమందరము కూడా పిలువబడ్డాము కనుక పిలువబడినటువంటి మనమందరము కూడా ఏమి ధరించుకోవాలని చెప్తున్నాడు ఇక్కడ? నీతి ధరించుకోవాలి, రక్షణ ధరించుకోవాలి, దీనత్వము ధరించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఏమి ధరించుకోవాలి? నీతి ధరించుకోవాలి, రక్షణ ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలి? దీనత్వం అనేది ధరించుకోవాలి. ఈ మూడు ధరించుకుంటే నీ హృదయానికి అలంకరణ. ఈ మూడును ధరించుకుంటే నీ హృదయానికి అలంకరణ. అలంకరింపబడినటువంటి హృదయంలో ఆయన నివాసము ఉండాలి అని అంటే, ఆయన నీ హృదయంలో వచ్చి కూర్చుండాలి అని అంటే, జీవించాలి అంటే, నిన్ను నడిపించాలి అని అంటే, దేవుని బిడ్డలారా అలనాడు ఖర్జూరపు మట్టలు ఎంత సౌందర్యంగా ఈ లోకములో ఒక అలంకరణగా యెరూషలేము పట్టణానికి అలంకరింపబడినటువంటి సౌందర్యంగా కనబడేవో, మనము కూడా దేవుని దృష్టికి ఆయన మందిరములో కూర్చున్నటువంటి మనమందరము కూడా ఆయన నివాస యోగ్యమైనటువంటి మన హృదయములు నా దేవుని కావాలి, నన్ను నా దేవుడు విడిపించును అనుకుంటున్నటువంటి మన జీవితంలోనికి యేసయ్య రావాలి అని అంటే నువ్వు వేటి అలంకరించుకోవాలట? నీతి, రక్షణ కావాలి. ఈ మూడు కూడా అలంకరించుకుంటే నువ్వు దేవుని దృష్టికి ఎంతో సౌందర్యవంతురాలివి, సౌందర్యవంతుడు. అది చూస్తున్నాడు మనల్ని, అది చూస్తున్నాడు. ఇవన్నీ ధరింపచేయడానికే కట్టబడినటువంటి స్థితి నుండి దేవుడు మనల్ని విడిపించాడు. దారిద్రత అనే కట్టడి నుండి విడిపించాడు. శోధనని కట్టడి నుండి విడిపించాడు. అణిచివేతలని కట్టడి నుండి విడిపించాడు. అవమానం అనే కట్టడి నుండి విడిపించాడు. కనుక విడిపించబడిన తర్వాత ధరించుకోవాల్సిన ఏంటి? నీతి, రక్షణ, దీనత్వం. ఈ మూడు కూడా మన హృదయంలో ఎప్పుడు కూడా దేవుని దృష్టికి అలంకరణగా ఉండాలి. అందుకని అంటున్నాడు, సీయోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి అని అంటున్నాడు. కనుక మనమందరము కూడా దేవునికి అలంకరింపబడినటువంటి సిద్ధపాటు కలిగినటువంటి హృదయాలుగా మనం దేవుని దృష్టికి కనపడాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మంటలు అలంకరించుకున్నంత మాత్రాన పండగ అయిపోదు. నీ జీవితం నిజమైన పండగ, నిజమైనటువంటి ఈ యొక్క సంతోషము, ఉల్లాసము నీ జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే ఏం అలంకరించుకోవాలట? నీతి, రక్షణ, దీనత్వం. ఈ మూడు కూడా యేసయ్య మనకు అలంకరించాడు. యేసయ్య అలంకరించాడు, విడిపించి అలంకరించాడు. అలంకరింపబడినటువంటి వారమైన మనమందరము కూడా దేవుని దృష్టికి ఎలా కనపడాలో తెలుసా? ఆయన కోరుకుంటున్నాడు, సీయోనుకి కుమారి. సీయోన్ అనగా పరమ యెరూషలేమునకు సంఘము అనే కుమారిగా పిలువబడుతున్నటువంటి అలంకరింపబడిన సంఘాన్ని దేవుడు ఎంతగా ఇష్టపడుతున్నాడో, ఎంతగా కోరుకుంటున్నాడో దేవుని బిడ్డలారా
ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నీ మీద నా మీద దేవుడు ఎంతగా మనస్సు పెట్టుకున్నాడో, ఎంతగా కోరిక పెట్టుకున్నాడో. దేవుని బిడ్డలారా, మట్టల చేత అలంకరింపబడినటువంటి జీవితాలుగా కాకుండా, మట్టల చేత మందిరం అలంకరించుకోవడం గొప్ప విషయమే కాదు. కానీ ఈ 3 విషయాలు మన ఆత్మీయ జీవితానికి అలంకరించుకునే ప్రభు దృష్టికి నువ్వు ఎలాగా ఉండాలి? ఆకర్షించుకుని ఆయన నివాసానికి యోగ్యమైనటువంటి హృదయముగా, ఆలయముగా ఉండాలనేది దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. అలాగా సౌందర్యంగా కనపడాలి ఆయన మందిరంలో ఉన్నటువంటి మనమందరం కూడా. అది నిజమైనటువంటి అలంకరణ. ఆమేన్, హల్లెలూయా. యోహాను సువార్తలో 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువు. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజునకు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిద కనుగొని దాని మీద కూర్చుండెను. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా, నిజంగా అదే అలంకరణతో నువ్వు దేవుని సన్నిధిలో, సియోను కుమారుగా పిలువబడుతున్నటువంటి సంఘములో అలంకరింపబడినటువంటి బిడ్డగా దేవుని యొక్క దృష్టికి నీవు కనబడుతున్నావంటే కనుక, దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, మనం చదువుకున్నటువంటి మాట ప్రకారంగా, సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడని వ్రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిద కనుగొని దాని మీద కూర్చుండెను. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను కనుగొన్నాడా? నేను నా ప్రభు కావాలని నీవు ప్రభు కొరకు సమర్పించుకొని కొనసాగుతున్నటువంటి నీ సమర్పణ జీవితాన్ని దేవుడు నిన్ను కనుగొన్నాడా? అలనాడు ఆ చిన్న గాడిద పిల్లలు కనుగొన్న విధంగా నేను ఆయన దృష్టిలో కనుగొనబడినటువంటి వారిగా మనం ఉన్నామా? నిజంగా అలా ఉంటే కనుక ధన్యులే. ఎందుకు అనంటే, దేవుని బిడ్డలారా, గాడిదకు విలువ లేని స్థితి లోకములో ఎలాగైతే ఉన్నదో, అలాగే మన జీవితాలు కూడా విలువలేని స్థితిలో ఉన్న మన బ్రతుకులను మార్చింది దేవుడు. కట్టబడిన స్థితి నుండి, బంధింపబడిన స్థితి నుండి, అణిచివేతలో నుండి దేవుడు మనల్ని విడిపించి, మనల్ని నీతి అని, రక్షణ అని, దీనత్వం అనే అలంకరణల చేత దేవుడు మనల్ని అలంకరించి మనలో నివాసం ఉండాలని మనల్ని కనుగొన్నాడు. ఎందుకు కనుగొన్నాడు తెలుసా? మనలో నివాసం ఉండడానికి కనుగొన్నాడు. నిజంగా ఆయన కనుగొన్నటువంటి వారు నువ్వు ఖచ్చితంగా ఉన్నావు అని అంటే కనుక, నువ్వు చెప్పవలసినటువంటి విషయం ఏంటో తెలుసా? మనం ఇక్కడ చదువుకున్నటువంటి మాట 11వ వచనం, ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని. మనం ఏం చేయాలి? ఆర్భాటముతో, సంతోషముతో, ఉల్లాసముతో మనమందరం కూడా ఏం చేయాలట? జయము హోసన్నా జయము అని ఉల్లాసముతో ఆయనను స్తుతించాలి. ఉల్లాసముతో ఆయనను గురించి పాడాలి. ఉల్లాసముతో ఆయనను గురించి ఘనపరచాలి, మహిమపరచాలి. ఆయనను ఎదుర్కోవాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నిజంగా ఆయనకు ఆకర్షింపబడి కనుగొనే స్థితిలో నువ్వు ఉంటే కనుక, దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. ఎందుకు ఇష్టపడుతున్నాడు అంటే, ఆయన కోరుకున్నది సియోను కుమారుని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ సియోను
సంఘాలుగా ఈ సంఘము ఉండాలని, ఈ సంఘము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిజంగా ఈ సంఘములో ఉన్నటువంటి మనమందరము కూడా నీతి, రక్షణ, దీనత్వము అనే ఈ మూడింటి చేత మన ఆత్మీయ జీవితాన్ని అలంకరించుకుని మనము ఏం చేయాలట, ఆ యెరూషలేముకు ఊరేగింపుగా వస్తున్నటువంటి ఆ దేవునిని ఎదుర్కోవడానికి మనమందరం కూడా ఎట్లా ఉండాలంటే జయధ్వనులతో ఆయనను ఎదుర్కోవాలి, జయధ్వనులతో ఆయనను కలుసుకోవాలి, ఆయనను మహిమపరచాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథములో 7వ అధ్యాయములో, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయంలో 9వ వచనం మనం చదువు. 9వ వచనం. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జన్మలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మంటలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను ఎలా ఉంటారంట? వారు ఎలా ఉంటారంట? వారు ఎలా నిలబడతారంట? చెప్పండి. ఖర్జూరపు మంటలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటో చూడండి, ఒక రోజు ఇది జరగబోతుంది, ఒక రోజు ఇది జరగబోతుంది. విడిపింపబడినటువంటి వారి జీవితంలో, అలంకరింపబడినటువంటి వారి జీవితంలో ఏ ప్రభు అయితే నివాసం ఉంటానని ఎవరు హృదయాలైతే కోరుకుంటున్నాడో, అలంకరింపబడినటువంటి హృదయాలు కోరుకుంటున్నాడో, వారి హృదయంలో నివాసం ఉండే యేసయ్యను వీరందరూ కూడా కలుసుకోబోతున్నారట. వారందరూ కూడా కలుసుకోబోతున్నారట. ఎలా కలుసుకోబోతున్నారట చూడండి. అక్కడ కూడా ఏం జరగబోతుంది? ఖర్జూరపు మంటలు. అలనాడు యేసయ్య విడిపింపబడినటువంటి వారందరూ, స్వస్థత పొందుకున్న వారందరూ, మారు మనసు పొందుకున్న వారందరూ, రక్షణ పొందుకున్న వారందరూ, విడుదల పొందుకున్న వారందరూ, ప్రతి ఒక్కరూ కూడా ఆ యేసయ్యను ఊరేగించు వారిలో, ఆ గుంపులో వారందరూ కూడా ఉన్నారట. వారందరితో పాటుగా మనము కూడా ఉన్నాం. ఈ మాట ఇక్కడ తెలియపరుస్తుంది ఏమనంటే, నేను చదువుతున్నా. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి ప్రజలలో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక్క గొప్ప సమూహము కనబడింది. వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారే. చూసారా, ఇందులో మనం ఉన్నామా? ఈ గుంపులో మనం ఉన్నామా? నిజంగా ఉండాలి. ఈ గుంపులో మనం ఉండాలి. తెల్లని వస్త్రములు ధరించుకొని, ఖర్జూరపు మంటలు చేత పట్టుకొని మనము పరలోకములోనికి ప్రవేశించాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ పరలోకములో సింహాసనాసీనుడైనటువంటి ఆ గొర్రె పిల్ల అయినటువంటి ఆ దేవాది దేవుని ఎదుట మనము కూడా ఏం చేయాలట? స్తోత్రము చెల్లించాలి. స్తోత్రములను చెల్లించాలి. ఆయన మహిమపరచాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా ప్రజలు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరెవరైతే రక్షణతో, నీతితో, తర్వాత దీనత్వముతో అలంకరింపబడతారో వారందరూ కూడా మరలా వారి చేతులతో ఏం పట్టుకోబోతున్నారట? ఖర్జూరపు చెట్టు. ఒక సౌందర్యమైనటువంటి అలంకరింపబడినటువంటి బిడ్డలుగా
తెల్లని వస్త్రములు ధరించుకొని ఆ గొర్రె పిల్ల ఎదుట మనం ఏం చేయబోతున్నాము? స్తోత్రం చేయబోతున్నాం. అలనాడు యేసుని గాడి మీద కూర్చోబెట్టి ఆ పట్టణం అంతా కూడా ఊరేగించి ఆయనకు జయధ్వనులు చేసి ఆహ్వానించి మహిమపరిచారేమో. కానీ ఆ రోజున మనం లేకపోవచ్చు. కానీ ఈ రోజున ఈ మాటలు ఎరిగినటువంటి మనమందరము కూడా ఒక రోజు ఏం చేయబోతున్నాము? భూమి మీద ఉన్న సకల జనులందరూ కూడా, సకల భాషలు మాట్లాడేవారు, అనేక ప్రాంతముల నుండి వచ్చే ప్రతి మనుషులందరూ కూడా అలంకరింపబడినటువంటి వారైతే కనుక వారితో పాటు మనము కూడా ఉంటాం. మనము కూడా మన చేతులతో ఖర్జూరపు మట్టలు పట్టుకుంటాం, తెల్లని వస్త్రములు ధరించుకుంటాం. ఆ గుంపుతో పాటు ఆ మనుషులందరితో పాటుగా మనము కూడా ప్రభుని ఏం చేస్తామంట? ఆ సింహాసనము మీద కూర్చున్నటువంటి ఆ గొర్రె పిల్ల అయినటువంటి యేసయ్యను మనం అందరం ఏం చేస్తామట? ఆయనకు స్తోత్రము చెల్లిస్తామట. ఆయనకి స్తోత్రం చెల్లిస్తామట. అక్కడ మనము చేరుకోవాలి, అసలైన స్థానంలోనికి మనం చేరుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం అలంకరించుకోవడం అంటే ఏదో మంచి వస్త్రములు మంచిగా అందంగా తయారయ్యి దేవుని మందిరం రావడం మాత్రమే కాదు, మన ఆత్మీయ జీవితాన్ని కూడా అలంకరించుకొని రావాలి. ఎందుకంటే కట్టబడినటువంటి వాడికి వస్త్రాలు మార్చుకోలేడు, కట్టబడినటువంటి వాడికి స్నానం చేయలేడు, కట్టబడినటువంటి వాడు శుభ్రంగా ఉండలేడు, కట్టబడినటువంటి వాడికి ఏ మాత్రము కూడా ఎదుటి వారిని కలుసుకోవడానికి స్వేచ్ఛ అనేది ఉండదు. కానీ అటువంటి పరిస్థితుల్లో ఉన్న మనందరూ కూడా యేసయ్య ఏం చేశాడు? నువ్వు నాకు కావాలని కోరుకుని మనల్ని విడిపించాడు. విడిపించడమే కాకుండా ఆయన మనల్ని ఏం చేశాడట? అలంకరింపబడినటువంటి ఆలయముగా కనబడుతున్న మన హృదయములో ఆయన నివాసము చేస్తున్నాడు. ఆయన నివాసము చేస్తున్నటువంటి ఈ హృదయ జీవితంలో దేవుడు మనము జీవితకాలం అంతా కూడా అనగా చివరి క్షణము వరకు అనగా మనము ఆ సింహాసనం ఎదుట చేరే వరకు కూడా అలంకరింపబడినటువంటి స్థితి చెదిరిపోకూడదు. ఈ లోకములో అలంకరించుకుంటే ఒక గంట ఉంటుంది, ఒక రోజు ఉంటుంది. కానీ దేవుని చేత అలంకరింపబడినటువంటి వారు ఒక్కసారి అలంకరించుకుంటే చాలు, పరలోకముల సింహాసనం ఎదుట చేరే వరకు కూడా అలంకరణ చెదిరిపోదు, మాసిపోదు, చెదిరిపోదు, ఎవరు తీసివేయలేరు. అది దేవుడు అలంకరించినటువంటి అలంకరణ. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నీ ఆత్మీయ జీవితానికి అలంకరించిన అలంకరణ. దానిని ఎవరు కూడా మార్చలేరు. మరొక స్టైల్లో మార్చుకుంటానంటే కూడా అది కుదరదండి. రకరకాలుగా మార్చుకునేది కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడే మనలను ఆ యేసయ్య ఎదుట, ఆ గొర్రెపిల్ల ఎదుట నిలబెట్టడానికి మనల్ని అందరూ కూడా అలంకరిస్తాము. అలంకరింపబడిన మనమందరము కూడా ఖర్జూరపు మట్టలు యెరూషలేము పట్టణానికి ఎంత సౌందర్యంగా ఉన్నాయో, ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయో, పరలోక పట్టణానికి కూడా మన ఆత్మీయ జీవితంలో అలంకరింపబడినటువంటి రీతిలో ప్రభు దృష్టికి నిత్యము కూడా కనబడేటట్టుగా ఉండాలి. నీతిని తొలగించుకోకండి, రక్షణను కోల్పోకండి, దీనత్వము విడిచిపెట్టకండి. గొర్రె పిల్లగా యేసయ్య ఈ లోకానికి పంపబడి తిరిగి గొర్రె పిల్లగా బొచ్చు కత్తిరించి వారి చేతులు మౌనంగా అలాగే ఉండిపోయినట్టుగా ఆయన ఎలాగైతే అప్పగించేసుకొని తండ్రి చిత్తం నెరవేర్చే వరకు మౌనంగా ఉండి ఎలాగైతే జయ జీవితంలో జీవించాడో మనమందరము కూడా చివరి క్షణము వరకు కూడా అలాగే మౌనంగా మనము ఉండాలి. మన అలంకరణ చెదిరిపోకూడదు, చెరిగిపోకూడదు, తీసివేసుకోకూడదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుట, గొర్రెపిల్ల ఎదుట
ఎదుట నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఆమేన్, హల్లెలూయా. ఏమని చెప్తున్నారట? స్తోత్రమని ఎలుగెత్తి చెప్తున్నారట. మనము కూడా అలా చెప్పగలగాలి. చెప్పే గుంపులో మనం ఉండాలి. చెప్పే అలంకరించుకున్నటువంటి కుమారిగా వధువుగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అలంకరించిన ఏ అలంకరణ మనం కోల్పోవద్దు, తీసివేసుకోవద్దు, తుడు చేసుకోవద్దు. ఇది ప్రభు అలంకరించిన అలంకరణ. ఇది మనుషులు అలంకరించింది కాదు, బ్యూటీషియన్స్ అలంకరించింది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు అలంకరించింది. పరిశుద్ధాత్మ దేవుడు అలంకరించిన చివరి వరకు ఉండాలి. సింహాసనము చేరే వరకు ఉండాలి. ఆ గొర్రె పిల్ల ఎదుట చేరే వరకు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుడు చూస్తాడు తప్ప ఏది అలంకరించుకునే లోకంలో దాన్ని బట్టి నిన్ను హెచ్చిస్తాను, దాన్ని బట్టి నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు అనడం లేదు. మన ఆత్మీయ జీవితానికి అలంకరించుకున్న అలంకరణ వైపే దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మనమందరము కూడా ఆలోచన చేద్దాం. సియోను కుమారి అని దేవుడు పిలుస్తున్నాడు. సియోను కుమారి అని దేవుడు పిలుస్తున్నాడు. ఆయనను ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నాము. ఆయనను కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఆయన ఎదుట, సింహాసనం ఎదుట, గొర్రెపిల్ల ఎదుట నిలువబడి ఆయనను స్తుతించడానికి యోగ్యురాలుగా ఉన్నాము. అలంకరింపబడిన యోగ్యురాలుగా ఉన్నామా? అర్హురాలైన యోగ్యురాలుగా, యోగ్యుడుగా ఉన్నామా? ఉంటే దేవుని బిడ్డలారా, నీవు నిత్యము దేవునికి అనుకూలమైన మందిరంగా, అనుకూలమైన హృదయముగా చేయబడినటువంటి వాడు, చేయబడినటువంటి దాన్ని. ఒకవేళ చెరుపుకునే పరిస్థితులు మనలో వస్తున్నాయనంటే ప్రభు దగ్గర క్షమాపణ అడిగి, ప్రభువా స్తుతింపబడివాడు ఆయన ఎలా వస్తున్నాడట? గొర్రె పిల్ల మీద, గాడిద పిల్ల మీద కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు? ఊరేగుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్నాం యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో 13వ వచనంలో చూసారా? ప్రభు పేరిట వచ్చుచున్నవాడు ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును కాక. అందుకునంటున్నాడు ఏంటంటే, సియోను కుమారి భయపడకుము, సియోను కుమారి భయపడకుము, సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై ఉన్నాడు అని వ్రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చోడు. నిజంగా దేవుని దృష్టికి పిలువబడిన బిడ్డగా నువ్వు ఉంటే, కనుగొనబడిన బిడ్డగా నువ్వు ఉంటే భయపడుద్దని దేవుడు చెప్తున్నాడు. సియోను కుమారి భయపడద్దు. ఇదిగో నీవు ఎవరినైతే అలంకరించుకున్నటువంటి నీవు ఎవరి ఎదుట నిలబడబోతున్నావు? గొర్రె పిల్ల ఎదుట, సింహాసనం ఎదుట నిలబడబోతున్నావు. కనుక నిలబడబోయే మనమందరము కూడా కోల్పోకుండా ఉండవలసింది ఏంటో తెలుసా? సింహాసనం కోల్పోవద్దు. ఆయన ఎదుట నిలబడవలసినటువంటి వారమై ఉండాలి. కనుక లోకాన్ని చూసి, లోకంలో ఉన్న పరిస్థితులను చూసి భయపడవద్దని దేవుడు చెప్తున్నాడు. మనము దేనికి భయపడకూడదు. ఎవరైతే అలంకరింపబడ్డారో వారి హృదయాలలో దేవుడు ఉన్నాడు, నివసిస్తున్నాడు. వారు అలంకరింపబడినటువంటి వారు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకోము.
అందరూ కూడా కళ్ళు మూసుకొని యేసయ్యా యేసయ్యా నీకు మహిమ. ప్రభువా, నీవు నన్ను సియోను కుమారి అని పిలిచావు. అవును, ఈ రోజున ఆ పిలుపుకు తగినటువంటి బిడ్డగా, కుమారుడుగా, కుమార్తెగా నేను ఉండాలని మరొకసారి నాతో నువ్వు మాట్లాడవు ప్రభువా. అలంకరించుకుంటామంటే మనుషుల దృష్టికి ఎంతో సౌందర్యము కలిగి కనబడడం అని అనుకున్నావా? కాదు. దేవుడు చూసేది అది కాదు. దేవుడు చూస్తున్నది అలంకరింపబడిన నీ హృదయం. నీ హృదయము నీతితో అలంకరింపబడిందా? రక్షణతో అలంకరింపబడిందా? వినయముతో అలంకరింపబడిందా? ఇవి అలంకరింపబడిన బిడ్డగా నువ్వు ఉంటే దేవుని బిడ్డలారా, దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. అలంకరించింది నేను, అలంకరింపబడినటువంటి నీవు ఏ ఒక్కరి విషయంలో నా కుమారుడా భయపడద్దు, నా కుమారి భయపడకో. ఇదిగో ఒకరోజు నిన్ను నా ఎదుట నిలువబెట్టబోతున్నాను. మన అవసరానికి తగ్గట్టుగా ఆలోచన అందరికి విధముగా ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టుగా మనము మాట్లాడుతూ ఈ లోకంలో మనం తప్పించుకోవచ్చేమో, కానీ ప్రభు నుండి మనం తప్పించుకోలేము. ప్రభు నుండి మనం తప్పించుకోలేము. ప్రభు ఆత్మ నుండి మనం తప్పించుకోలేము. మనుషులు ఎన్ని రకాలుగానైనా మభ్య పెట్టచ్చు, ఎన్ని రకాలుగా అలంకరించుకొని నిన్ను నువ్వు కప్పుకోవచ్చు బయటకు కనపడకుండా. కానీ దేవుడు కనుక నీ మీద దృష్టి నిలిపితే నీ స్థితిగతులన్నీ బయటపడిపోతాయి. ఇదిగో గాడిద పిల్ల మీద దేవుడు దృష్టి నిలిపాడు. గాడిదను కనుగొన్నాడు. కనుగొన్న గాడిదని విడిపించాడు. విడిపింపబడిన గాడిదకు విలువ వచ్చేటట్టుగా ఆ గాడిద మీద కూర్చుని ఊరేగా యేసయ్య హృదయంలో కూర్చుండడానికి స్థానం ఇచ్చావా? నీ హృదయంలో కూర్చుని ఆయన ఊరేగగలుగుతాడా? మహిమపరచగలుగుతాడా? మహిమ పొందుకునే రీతిగా నీ ఆత్మీయత ఉన్నదా? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఆ యొక్క గాడిద పిల్ల యేసయ్యను మోసింది. ఈరోజు నువ్వు ఆయనను మోయడానికి సిద్ధంగా ఉన్నావా? మోస్తూ ఉన్నావా? ఒక్కసారి నిన్ను ఆలోచన చేసి ఆయనను మోయగలిగితే నీ విలువ పెరుగుతుంది. ఆయనను మోయగలిగితే బలం పెరుగుతుంది. మోసేది గాడిద పిల్లనే కావచ్చు, కానీ యేసయ్య ఆ గాడిద పిల్ల మీద కూర్చుండగా మోయడానికి శక్తి లేనటువంటి ఆ పిల్లకు దేవుడు శక్తినిచ్చాడు. విలువలేని ఆ గాడిద పిల్లకు దేవుడు విలువనిచ్చాడు. గుర్తింపు లేని ఆ గాడిద పిల్లకు దేవుడు గుర్తింపునిచ్చాడు. నీవు కూడా గుర్తింపు లేని స్థితిలో జీవిస్తూ ఉన్నావేమో, బ్రతుకుతున్నావేమో. ఇదిగో దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. విడిపింపబడినటువంటి నీవు దేవునికి చోటి, దేవుని ఆత్మకు చోటిపో. ఆయన నిన్ను అలంకరిస్తాడు. ఆయనకు నచ్చినట్టుగా అలంకరిస్తాడు. అలంకరింపబడిన సియోను కుమారుగా ఆయన వచ్చే వరకు ఆయన ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. మనమందరం కూడా సిద్ధంగా ఉండాలి. అటువంటి సిద్ధపాటు దేవుడు మన అందరికి ఇచ్చినట్లుగా ప్రార్థన చేయండి. ప్రేమగల నా యేసు, దయగల తండ్రి,
నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభువా. అవును నాయన, నిజంగా ఈ లోకములు మాకు విలువ లేదు, ఈ లోకములు మాకు విలువ లేదు, బలము లేదు, అధికారము లేదు, జ్ఞానము లేదు. ఏ ఒక్కరు కూడా ప్రభువా మమ్మల్ని ప్రేమించరు, ఎవరు కూడా ఆదుకోరు, ఎవరు కూడా మమ్మలను నాయన దగ్గర తీసుకోరు. కానీ ఈరోజు నీవు సెలవిచ్చిన ఈ మాటలను బట్టి ప్రభువా, విలువ లేని, గుర్తింపు లేని, మెచ్చుకోలేని గాడిద పిల్లను విడిపించినట్టుగా మమ్మల్ని విడిపించవయ్యా. విడిపింపబడినటువంటి మేమందరము కూడా నిన్ను మోయడానికి నాయన మాకు బలాన్ని ఇవ్వు, నీ శక్తినివ్వు, అభిషేకాన్నివ్వు. నీవు వచ్చి ఉంటే చాలు, మేము అలంకరింపబడిన విధంగా ఉంటాం ప్రభువా. నీ సింహాసనం ఎదుట మేము నిలబడాలి, ఆ గొర్రెపిల్ల ఎదుట మేము నిలబడాలి ప్రభువా. యేసయ్య మాకు సహాయం చేయండి. వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. మా అందరి ప్రార్థనను అన్నిటిని కూడా నీ సన్నిధికి చేర్చుకొని ప్రభువా, అలంకరింపబడిన వధువు వరుడు కొరకు ఎలాగైతే ఎదురు చూస్తుందో నాయన, రాజుగా రాబోతున్నటువంటి ఇశ్రాయేలు రాజుగా రాజకుమారుడుగా రాబోతున్నటువంటి నీ రాకను ఎదుర్కోవడానికి అలంకరింపబడినటువంటి కుమారుడు మేమందరం కూడా పొందినట్లుగా సహాయం చేయమని యేసునామములో వచ్చిన ప్రిపన్నకు తండ్రి, ఆమేన్. హల్లెలూయా.